మానవుడు సత్కర్మలు చేస్తాడు, సన్మార్గంలో పయనిస్తాడు, భక్తుడవుతాడు. ఆ భక్తి ఇంకా పరిపక్వమైతే జ్ఞానం వైపు పయనిస్తాడు. అందుకే భగవద్గీత 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు కర్మశక్తంగా చెబుతారు. మానవుడు ఏ కర్మలు చేస్తే సద్గతి పొందుతాడో అన్నటువంటి విషయం అంతా మనకు ఈ కర్మశక్తంలో 1వ అధ్యాయం 6వ అధ్యాయం వరకు చెబుతాడు. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు దాన్ని భక్తి శతకం అంటారు. భక్తి అంటే ఏమిటి? మనకు తోచిన మార్గమే కాదు భక్తి అంటే. మహాత్ములు విధించిన మార్గం, శాస్త్రములు తెలియజేసిన మార్గమే భక్తిగా తెలియాలి. అంతేగాని భక్తి అంటే ఈనాడు కోకొల్లలుగా పెరిగింది, కానీ అందులో స్వార్థపూరితమైనటువంటి అజ్ఞాన సంబంధ, అవిద్యా సంబంధ మార్గమే మనకు ఎక్కువ కనపడుతూ ఉంటుంది. మన పూర్వం కంటే ఇప్పుడు భక్తి చాలా పెరిగింది, కానీ ఆ భక్తి త్రికరణ శుద్ధిగా కాకుండా తమకు ఇష్టం వచ్చిన మార్గాన్ని అనుసరింపజేసే విధంగా మనం ఈనాడు చూస్తున్నాం. అందువల్ల భక్తి శతకం అంతా ఏం చెబుతుందో 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం దాకా చదివితే అర్థమవుతుంది. అట్లాగే 13వ అధ్యాయం నుంచి చివరి దాకా 18వ అధ్యాయం దాకా దాన్ని జ్ఞాన షట్కము అంటారు. షట్కము అంటే 6 అధ్యాయాలతో కూడిన ఒక సంపుటిని షట్కము అంటారు. భగవద్గీత 18 అధ్యాయాలు ఉంది కదా, ఆ 18 అధ్యాయాల్లో చెప్పబడినటువంటి విషయము నిత్య జీవితంలో మనం ఆచరించే విధానము ఉన్నది. ఆచరించిన వాడు ఏమవుతాడో, ఏ విధంగా ఉంటాడో అనే విషయము ఉన్నది. ఆచరింపని వాడు ఏమైపోతాడో అన్న విషయం కూడా అందులోనే ఉంది. ఎందువల్ల అంటే 2వ అధ్యాయము సాంఖ్యయోగం. ఆ సాంఖ్యయోగంలోనే భగవానుడు చెప్పవలసిన విషయం చెబుతాడు. దేహం అంటే ఏమిటి, దేవుడు అంటే ఏమిటి, దేవుణ్ణి పొందినవాడు ఎలా ఉంటాడు అన్న విషయం చెప్పేశాడు కదా. దేహం అంటే పుట్టి చచ్చున్నది కదా. దేవుడు అంటే అతడు నరకబడడు, కాల్చబడడు, కడపబడడు, నశించిపోయేవాడు కాదు. మరి దేవుణ్ణి పొందినవాడు ఎలా ఉంటాడు? తావేలులా ఉంటాడు. యదా సంహరతే ఛాయం కూర్మోంగానివ సర్వశః ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అంటూ ఒక తావేలు దృష్టాంతాన్ని తీసుకొని చెబుతాడు. తావేలు తన అవయవాలను అవసరం ఉన్నప్పుడే బయటికి తీసుకుంటుంది, లేని పక్షంలో తనలో తాను ముడుచుకుంటుంది. అట్లాగే లోకంలో జ్ఞాని అనేవాడు దేనికి అంటకుండా ఉంటాడు, అంటే పండు చింతకాయలాగా ఉంటాడు. అజ్ఞాని అనేవాడు పచ్చి చింతకాయలాగా ఉంటాడు. సంసారి అనేవాడు పచ్చి చింతకాయ లాంటి వాడు. సన్యాసి అనేవాడు పండు చింతకాయ లాంటి వాడు. మీరు పచ్చి చింతకాయను, పండు చింతకాయను పరిశీలించండి. పండు చింతకాయ అలా పట్టుకొని ఇలా కొడితే పొట్టు సులభంగా రాలిపోతుంది, పీసు సులభంగా ఊడుతుంది, లోన గింజ కూడా దేనికి అంటకుండా ఉంటుంది. అంటే మహాత్ములు అనేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎలా ఉంటారంటే, వాళ్ళు ప్రపంచ విషయాలకు అంటుకోకుండా కేవలం పారమార్థికంలోనే ఉంటారు. సామాన్యులు, సంసారులు ఎలా ఉంటారంటే పచ్చి చింతకాయలాగా ఉంటారు. మీరు పచ్చి చింతకాయను కూడా పరిశీలించండి. దాని పొట్టు సులభంగా ఊడదు, పీచు సులభంగా రాదు, లోన గింజ కూడా ఆ గుజ్జుకు అంటుకొని ఉంటుంది. అర్థమైంది కదా. పచ్చి చింతకాయ లాంటి వాడు సంసారి, అన్నిటికీ తగిలిన వాడు సంసారి. దేనికి తగలకుండా కేవలం ఆత్మజ్ఞానంతో ప్రకాశించేవాడు పండు చింతకాయ లాంటి వాడు. మరి మనం పచ్చి చింతకాయలాగానే ఉందామా, పండు చింతకాయలాగా మారుదామా? మీ ఇష్టం, అంతే కదా. పచ్చి చింతకాయలాగానే ఉంటే మీరు పండు చింతకాయలు కాలేదు కదా. కాయగానే ఉందామా, పిందెగానే రాలిపోదామా, మరి పండుగ మారుదామా అని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తారనుకో. పండు అయితే బాగుంటుంది, ఎందుకంటే పండు రాలి కింద పడినా కూడా అది ఒకటి తీసుకొని కడుక్కొని తినడానికి ఇష్టపడతారు. ఓ పిందె కాయ రాలిపోయింది అనుకో, ఎవరైనా ఇష్టపడతారా? అది కొరకడానికి ఇష్టపడడు కదా. అందువల్ల మనం పిందెలు కానీ కాయలు కానీ ఉండిపోయి రాలిపోకుండా పండుగ ఉండాలంటే ఏం చేయాలా? తొందర పడకూడదు.
ఎందువల్ల అంటే ఒక పండు పండాలంటే ఆ చెట్టు చిగురించాలి, అది పుష్పించాలి, ముందు మొగ్గ తొడగాలి, ఆ మొగ్గ పుష్పం కావాలి, ఆ పుష్పం పిండి అవుతుంది, ఆ పిండి కాయ అవుతుంది, ఆ కాయ పండవుతుంది. ఇంత పరిణామం చెందేదాకా ఆ చెట్టుకున్నటువంటి యొక్క మొగ్గ అలాగే రాలకుండా ఉండాలి. అలాగే రాలకుండా ఉంటే ఆ పుష్పం, ఆ మొగ్గ పుష్పం అవుతుంది, ఆ పుష్పం పిండి అవుతుంది, ఆ పిండి కాయ అవుతుంది, ఆ కాయ పండవుతుంది. అట్లాగే మనం కూడా మహాత్ములు ఆశ్రయించి ఉంటే, జ్ఞాన మార్గాన్ని మహాత్ములను ఆశ్రయించి ఉంటే మనం కూడా క్రమక్రమంగా ఆధ్యాత్మిక మార్గంలో మొగ్గదొడిగి, ఆధ్యాత్మిక మార్గంలో పిందెగా మారి, ఆధ్యాత్మిక మార్గంలో కాయగా వృద్ధి పొంది ఆధ్యాత్మిక మార్గంలో పండిపోతాం. అంటే జ్ఞానంలో పండిపోతాం. జ్ఞానములో పండిపోయినటువంటి శరీరము అది సద్గతి నొందింపజేస్తుంది. జ్ఞానములో పండక రాలిపోతే ఆ శరీరానికి విలువే లేదు. అందుకే మహాత్ములు తాము ఆ జ్ఞానంలో పండిపోయి రాలిపోతే వాళ్ళు దేహాన్ని విడిస్తే ఏమంటాము? శివైక్యం నొందారు అంటాము. మహాత్ములను దేహాన్ని విడిస్తే ఏమంటాము? మా గురువు గారు శివైక్యం నొందారు, బ్రహ్మైక్యం నొందారు, కైవల్యము నొందారని చెప్పుకుంటారు. అదే సామాన్యుడు మరణిస్తే ఏమంటాము? పోయాడా, కాలం మూడింది, వాడు పోయాడు, చచ్చాడట కదా. ఈ చచ్చాడు పోయాడనే మాట కంటే ఇది ఎంత గొప్పగా ఉంది. అందుకే లోకంలో నిర్యాణం చెందినవాడు పుడతాడు, నిర్వాణం చెందినవాడు పుట్టడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి చిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం ఉచ్యతే అంటూ 2వ అధ్యాయం సాంఖ్యయోగం. ఇవాళ ఎవరు మహాత్ములు, ఏ మహాత్ములు చెప్పినా భగవద్గీత మీదే చెప్పాలని మా యొక్క విన్నపం. ఎందువల్లంటే మనం భగవద్గీత యజ్ఞం 3 రోజులుగా చేశాం కదా. మరి భగవద్గీత మనకేం బోధిస్తుంది? కేవలం శ్లోకాలు చదివి పారాయణ చేసి అక్కడ పెట్టమని చెబుతుందా? కాదే. భగవద్గీతలో ఏ కాస్త భగవానుడు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరిస్తే ఆ జీవుడు దేవుని వైపు ప్రయాణం చేసిన వాడు అవుతాడు. ఆ జీవుడు దేవునిలో ఐక్యమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అనే పదం భగవద్గీతలోనే మనకు ఉంటుంది. భగవద్గీతలో భగవానుడు ఆ యోగ మార్గాన్ని, ధ్యాన మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని తెలియజేసి అర్జునుణ్ణి సత్యయుద్ధము చేయి, ధర్మయుద్ధము చేయని ఉసుకొలుపుతాడు. అయితే మనకు అర్థం కావట్లేదు అర్జునుడికి ఏం బోధించాడు, ఏ యుద్ధం చేయమని బోధించాడు? బాణయుద్ధం చేయమని బోధించాడా, జ్ఞానయుద్ధం చేయమని బోధించాడా? మరి ముష్టి యుద్ధం చేయమని చెప్పాడా, ధర్మయుద్ధం చేయమన్నాడా? ధర్మయుద్ధం చేయమన్నాడు. నీకు ముష్టి యుద్ధం చేయాలంటే బయటి శత్రువులతో అవసరం ఉంటుంది కదా. నీవు జ్ఞానయుద్ధం చేయాలంటే లోన ఉన్న శత్రువులతో పోరాడవలసి వస్తుంది. మన లోన ఉన్నారు శత్రువులు. ఎవరు వాళ్ళు? అరిషద్వర్గ రూప 6 శత్రువులు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, ఇంకా ఈర్ష, దంభం, అసూయ, ఇవన్నీ శత్రువర్గమే. ఈ శత్రువులను మనం ఎన్నాళ్ళైతే జయించామో అన్నాళ్ళ దాకా మనం భగవద్గీత చదివితేనేమి, వింటేనేమి, ఎంతమందికి చెబితేనేమి. అందుకే మహాత్ములు అంటారు, అంతఃశత్రుల గెలువలేరు, మమత అహంకారం మానలేరింతే, మూర్ఖము వీడలేరు, భవదీయాంఘ్రిద్వయ చింతనా చిత్రత్నము గానలేరు, వేద వేదాంతంబులు చదువంగనేల దేవకీనందన. దేవకీనందన శతకంలో ఉంటుంది ఈ పద్యం. అదైందా? అంతఃశత్రుల గెలువలేరు, మమత అహంకారం మానలేరు, ఇంతే. ఎంతే? ఎన్నాళ్ళు చెప్పినా, ఎంత చెప్పినా ఇంతే. ఇప్పుడు మేము ఇక్కడ కూర్చొని రాండి 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 అని పిలిస్తే వస్తున్నారా? ఎంతసేపు లౌకిక విషయాలు. ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు మరి సుదూర ప్రాంతం నుంచి మహాత్ములు వచ్చారు. మరి వాళ్ళు చెప్పేటువంటి జ్ఞాన సంబంధమైన వాక్కులు విందాము,
మన తప్పిదాన్ని సవరించుకుందాము అన్నటువంటి ఆలోచనే కరువైపోయింది. అదే ఇప్పుడు ఎవరైనా రాజకీయ నాయకుడు వచ్చాడనుకో, లేదా ఒక సినిమా యాక్టర్ వచ్చాడనుకో, ఓ క్రీడా రంగంలో ఉన్నవాడు వచ్చాడనుకో, క్రికెట్ స్టార్, ఎంతమంది పోతారండి? గురువారిని కూడా లాక్కపోతారు. అర్థమైందా? అంటే లౌకికానికి మనం అంత ప్రాముఖ్యత ఇస్తున్నాం కదా. ఎవరి విషయాల్లో ఎవరి దానిలో మనం బాగా పాపులర్ చేస్తున్నాం మనం. కానీ మన విషయంలో పూర్తిగా విస్మరించి ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది, ఏం పనిగా వచ్చింది, ఏం చేసుకుంటే ఇది సార్థకం అవుతుంది అన్నటువంటి విచారణ యువకుల కంటే లేదనుకో. పోనీ యువకుల కంటే ఇంకా వాడికి భవిష్యత్తు ఉంది, ఇప్పుడే ఎందుకు అని వాడు వ్యాపారమో వ్యవహారమో ఉద్యోగమో ఏదో చేస్తూ ఉన్నాడు, వాడికి తీరిక లేదనుకో. మరి 50-60 పైబడిన వాళ్ళకు ఏం పని అండి? ఏం పని? ఇలాంటి చోటుకు వచ్చి హాయిగా విని ఇక్కడ పెట్టే ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని స్వీకరించి 3 రోజులు హాయి గడపచ్చు కదా. ఎంత దౌర్భాగ్యం మనది. కట్టెబట్టుకొని, నేను బస్సులో వస్తుంటే కనపడింది, కట్టెబట్టుకొని బస్సులు ఎక్కుతున్నారు. చూడండి, ఎక్కడికో యాత్ర కంటే పోతారు, కట్టె పట్టుకొని కర్రలు పట్టుకొని నడుచుకుంటూ పోతారు. కళ్ళున్నప్పుడు తిరగని వాళ్ళందరూ ఇప్పుడు తిరుగుతున్నారు యాత్రలు. ఏమైనా ఫలితమా? అరిగిపోయిన దేహాలను ఎంత వచ్చినా ఆయనే మెచ్చుకోడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, వీడు కాళ్ళున్నంత వరకు సినిమాలకు శిఖాలకు తిరిగాడు, ఈ కాళ్ళు పోయిన తర్వాత నా దగ్గరికి వస్తున్నాడు. వీడు కళ్ళున్నంత వరకు ఏవేమో శృంగార చేష్టలు దర్శించాడు, ఇప్పుడు నా గుడికి వస్తున్నాడు. వీడి దౌర్భాగ్యం ఆయన తెలియదా? మరి ఆయనకు తెలుసు మనం గత జన్మలో ఏమిగా ఉన్నామో, ప్రస్తుతం ఎలా ఉన్నామో, రాబోయే జన్మలో ఎలా ఉంటామో ఆ సర్వంతర్యామికి సర్వజ్ఞుడైన ఆ పరమాత్మకు తెలుసు. మనకు ఈ ప్రస్తుతం మాత్రం తెలుసు, ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం తెలుసు. కానీ గత జన్మలో ఏమిగా ఉన్నామో మనకు తెలుసునా? పోనీ రాబోయే జన్మలో ఏమిగా ఉంటామో మనకు తెలుసునా? తెలియదు. ఒకవేళ తెలిస్తే ఎంత గందరగోళం అయ్యేది. ప్రస్తుతం తెలిస్తేనే అన్ని మూట కట్టుకుంటున్నాం, అన్ని నాది అని దాని మీద ముద్రేసుకుంటున్నాం. ఇంకా రాబోయే జన్మ కూడా ఒకవేళ కాస్తో కూస్తో తెలిసిందనుకో, ఇంకా ఇన్ని గందరగోళాలు సృష్టించే వాళ్ళము కదా. ఏది మనది కాదు, ఏది మన వెంట రాదు అన్న సత్యం తెలిసి కూడా మనకు ఆ మమకారం చావడలేదంటే అది. అందుకే అంతఃశత్రుల గెలువలేరు, మమత అహంకారము మానలేరింతే, మూర్ఖము వీడలేరు. ఆ మూఢనమ్మకాలు వీడుతారా? చెప్పండి. ఈనాడు క్షుద్రదేవత ఆరాధన ఎంత పెంచు పెరిగిపోతుందంటే, జీవహింసతో కూడుకున్నటువంటి దేవతారాధనలు మహాద్భుతంగా పండుగ చేసుకుంటున్నాయి. చూడండి, దుర్గమ్మ గుళ్ళు, ఆ గుళ్ళు, ఈ గుళ్ళు బ్రహ్మాండంగా సంవత్సరానికి ఒకసారి లక్షలు ఖర్చు పెట్టి పండుగ చేసుకుంటున్నారు. అదే ఇలాంటి ఆశ్రమానికి 10 దానం చేయడు వాడు. చెప్పండి, ఇలాంటి ఆశ్రమాలు వృద్ధి పొందాలంటే మనము 1000 ఆలయాలు దర్శించినట్టు సమానం. ఒక్క ఆశ్రమానికి వస్తే సమానం అంటే ఎందువల్ల అంటే నువ్వు 1,000,000 యజ్ఞాలు చేసిన దాంతో సమానం, ఒక్క జ్ఞాన యజ్ఞం చేస్తే సమానం. జ్ఞాన యజ్ఞం అంటే ఇదే, మహాత్ములు చెప్పే విషయాలు విని మన జీవితంలో ఆచరించడమే జ్ఞాన యజ్ఞము. ఇప్పటిదాకా మనం చేసింది భక్తితో కూడిన కర్మయజ్ఞం, అందులో క్రియ ఉంది, మనం అర్పణ క్రియ జరిపించాం కదా, అది భక్తితో కూడినటువంటి కర్మయజ్ఞం. కానీ జ్ఞానయజ్ఞం ఒకటి ఉంది. ఆ అగ్నిగుండం ముందు కూర్చుంటే మనకు సెగ తగులుతుంది, కళ్ళు మండుతాయి, అయినా కూడా ఓడ్చుకొని కూర్చుంటాం. ఎందుకంటే ఒక నియమం, మధ్యలో లేవకూడదు, లేస్తే అనిష్టం అవుతుందో అన్నటువంటి భయంతో అట్లాగే కూర్చుంటాం. మరి దానికంటే ఎంతో గొప్పదైనది ఈ జ్ఞానయజ్ఞం. జ్ఞానయజ్ఞంలో కర్మలన్నీ దగ్ధమైపోతాయి. ఈ భక్తి యజ్ఞంలో, కర్మయజ్ఞంలో మనం అర్పించిన సుగంధ ద్రవ్యాలు దగ్ధమైపోతాయి. అర్థమైందా? సుగంధ ద్రవ్యాలు దగ్ధమైపోతాయి, మళ్ళీ వేస్తే మళ్ళీ దగ్ధమైపోతాయి. కానీ జ్ఞానయజ్ఞంలో కర్మలన్నీ దగ్ధమైపోతాయి. ఎప్పుడైతే మనలో ఉన్న కర్మలన్నీ దగ్ధమైపోతాయో
మళ్ళీ జీవుడు తల్లి గర్భంలో పడడు, వాడికి జనన మరణాలు ఉండవు. అది చెబుతుంది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతే స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం ఉచ్యతే. ఎవడయ్యా బ్రహ్మ నిర్వాణాన్ని పొందేది అంటే, ఎవడైతే బ్రతికి ఉండగానే అన్నీ చంపి చస్తున్నాడో వాడు నిర్వాణం పొందుతాడు. ఎవడైతే ఏమీ చంపకనే చస్తాడో వాడు నిర్యాణం పొందుతాడు. నిర్యాణం పొందిన వాడు తిరిగి వస్తాడు, నిర్వాణం పొందిన వాడు తిరిగి రాడు. నిర్వాణం అంటే మోక్షము, కైవల్యము. నిర్యాణం అంటే ఏ ఊరికో పోతాడు, మళ్ళీ వచ్చేదానికి. ఒక ఊరికి పోయినవాడు తిరిగి వస్తాడు కదా. నిర్యాణం అంటే అంత మాత్రమే. అందుకే చనిపోయాడంట. చనిపోవడం అంటే వెళ్ళిపోయాడు, అంటే వెళ్ళిపోయాడంటే మళ్ళీ వస్తాడని అర్థం. ఇక మళ్ళీ రానివాడెవడు? ఎవడైతే బ్రతికి ఉండగానే ఇంద్రియ వృత్తులు, మనోవృత్తులు, బుద్ధి వృత్తులు, అహంకార వృత్తులు, స్థూలదేహ సంబంధ, సూక్ష్మదేహ సంబంధ, కాణదేహ సంబంధ, సత్వగుణ సంబంధ, రజోగుణ సంబంధ, తమోగుణ సంబంధమైన ఈ కర్మలన్నీ ఎవడైతే బ్రతికుండగానే చంపేసి ఈ దేహాన్ని వదులుతాడో వాడు పొందేది నిర్వాణం. అర్థమైందా? అట్టి నిర్వాణం పొందాలంటే, అట్టి స్థితి మనకు కలగాలంటే మరి మహాత్ముల బోధలు వింటేనే మనకు అవగతం అవుతుందండి. మనకు మనమే గ్రంథాలు కొనుక్కొని చదివితే ఏం అర్థమై చావు. పిల్లవాడిని క్రమక్రమంగా వాడిని ఓనమాల నుంచి ప్రాథమిక శ్రేణిని ఇంకా ఉన్నత శ్రేణిని అన్ని అధ్యయనం చేపిస్తేనే కదా వాడికి ఉద్యోగం లభించేది. ఏదో ఉద్యోగం లభిస్తుందని మనకు మనమే బుక్కులు తెచ్చుకొని చదివితే ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుందా? చెప్పండి, ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుందా? ఉన్నత శ్రేణి పుస్తకాలు చదివితే ఆ చదువు వస్తే మనకు ఉద్యోగం లభిస్తుందని ఒకవేళ తెచ్చుకొని చదివామనుకో మనకు మనమే, ఎవడిస్తాడు నీకు చదివాడనే సర్టిఫికెట్? ఎవడు ఇస్తాడా? లేదే. అట్లాగే గురువు దగ్గర చేరి కూడా మనం ప్రాథమిక దశలో తెలుసుకోవాలి. దేహాలు ఎన్నున్నాయి చెప్పండి మనకు. దేహాలు ఎన్నున్నాయి అమ్మగారు చెప్తారు. మీకు శరీరాలు ఎన్నున్నాయి? మీకు శరీరాలు ఎన్నున్నాయి? ఒక్కటే ఉందట. కానీ వేదాంతం అది చెప్పడం లేదు. ఈ కనిపించేది స్థూల శరీరం, ఈ కనిపించేది వ్యాకారంతో కూడిన శరీరము, దీన్ని స్థూల శరీరం అంటారు. ఈ స్థూల శరీరంలో ఇంకో శరీరం ఉంది, దాన్ని భావ శరీరం అంటారు. దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరింద్రియాలు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ గుణములతో వాసనలతో మిళితమై ఉన్న శరీరము సూక్ష్మ శరీరం. అందులో ఇంకో శరీరం కారణ శరీరం. కారణ శరీరం అంటే అజ్ఞానము, అవిద్య, జీవత్వము, దాన్ని కారణ శరీరం అంటారు. ఎట్లా అంటే మీకు టెంకాయని గురించి ఒక విషయం చెప్తాను ఈరోజు. మనం టెంకాయ ఎందుకు కొట్టాలి? టెంకాయ ఎందుకు కొట్టాలి? దేవుడికి ఎన్నో కాయలు ఉన్నాయి కదా, టమాటా కాయ, కాయ, కాయలకాయ, మునక్కాయలు ఉన్నాయి. టెంకాయ ఎందుకు కొట్టాలా? ఆ టెంకాయకు మానవ దేహానికి అవినాభావ సంబంధం ఉంది. ఆ విషయం మీకు తర్వాత చెప్తాను.